అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు, వచ్చిన వాళ్ళు అందరూ కూడా వెంటనే లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే వ్యూస్ అన్నీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సబ్స్క్రిప్షన్స్ కొత్తగా పెరిగే అవకాశం ఉంది. సో లైక్, షేర్ చేయడం మర్చిపోద్దు. ఇంకో చిన్న విషయం ఏంటంటే, యాక్చువల్లీ ఈ వీడియో మనం ప్రతిరోజు టైంకి పెడతాం. నిన్న నేను తిరుమలలో ఉన్నా, తిరుపతి వెళ్ళా. సో ఆ తిరుపతి వెళ్ళినప్పుడు ఒక చోట స్టే చేశాను. వీడియో నేను యాజ్ యూజువల్గా 6:30, 6:50 కల్లా వీడియో రికార్డింగ్ పూర్తయింది. దాన్ని అప్లోడ్ చేయడానికి 10 GB ఫైల్ వచ్చింది. దాన్ని అప్లోడ్ చేయడానికి మామూలు నరకం కాదు. ఇంకా మొబైల్ డేటా లేదు. మొబైల్ డేటా ఉన్నప్పటికీ స్పీడ్ రావట్లా. ఒక 100% ఎక్కడానికి 3.5 hours పట్టింది. వైఫై లేదు, వైఫై నెట్వర్క్ లేదు. సో చాలా ఇబ్బంది పెట్టిందనమాట. 10 GB ఫైలు దాదాపుగా 3.5 గంటల పాటు అప్లోడ్ అయింది. అందుకే 10 గంటలకు రిలీజ్ చేయాల్సి వచ్చింది ఆ వీడియో. మ్యాక్సిమం నేను బయట ఉన్నప్పుడు అటువంటి ఇబ్బందులు. అలాగే ఒక 2 రోజుల ముందు కూడా హైదరాబాద్లో కూడా అదే ఇబ్బంది. హైదరాబాద్లో కూడా జియో నెట్వర్క్ అసలు చాలా స్లో ఉంది. అది కూడా అంతే. నేను స్టే చేసిన దగ్గర వైఫై లేదు, స్పీడ్ లేదు. వైఫై అంత స్పీడ్ ఇవ్వరుగా. అది కూడా 10 GB ఫైల్ అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. బాగా లేట్ అవుతుంది. అందుకే ఈ మధ్య ఆ 2 రోజులు ఇబ్బంది పెట్టింది. అంతే తప్ప ఇంకా మ్యాక్సిమం ఇంకోసారి ఆ పొరపాటు లేకుండా నేను వేరే ఆల్టర్నేటివ్స్ కూడా చూస్తున్నాను. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. విశాఖ ఉక్కుకు జగన్ తుప్పు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావట్లేదు, ఉపాధి అవకాశాలు దొరకట్లేదు మొర్రో అని ఓ పక్క నుంచి మొత్తుకుంటుంటే, మరోపక్క ఏపీలోని ఏకైక అతిపెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడలేకపోతుంది జగన్ ప్రభుత్వం. ఆంధ్రుల హక్కుగా చెప్పుకునే విశాఖ ఉక్కును తుక్కుగా మార్చేందుకు పూనుకున్నట్టుంది. కర్మాగారం ప్రైవేటీకరణకు అడుగులు పడుతున్నాయని తెలిసినా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించలేదు. పరిశ్రమ ఊపిరిలు తీసేలా నిర్ణయాలు తీసుకుంటున్నా వ్యతిరేకించలేదు. సో విశాఖపట్నం ఉక్కు విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఖరి మొదటి నుంచి కూడా అనుమానాస్పదమే. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి, ఇది మా ఉక్కు, మేము కాపాడుకుంటాం, మాకే పూర్తి హక్కులు ఉన్నాయి, ఆ విశాఖ ఉక్కుకు ఎంత కావాలో బడ్జెట్ అంత అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడమా, లేదంటే అక్కడ భూములను తాకట్టు పెట్టడమా, ఏదో ఒకటి చేసి మేము కాపాడుకుంటాం అని ఒక్క మాట కూడా ప్రభుత్వం చెప్పాల. కేంద్రానికి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పార్లమెంటుకు పంపిలా. ఒక్క మాట కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడాల. సో అందుకే జగన్ తుప్పు పట్టింది విశాఖ ఉక్కుకు అని దీనిలో చాలా క్లియర్గా ఈనాడులో రాశారనమాట. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? నాకు 25 మంది ఎంపీలను గెలిపించి ఇవ్వండి, కేంద్రం మెడలు వంచుతా, ఆంధ్రప్రదేశ్ హక్కులకు భంగం కలగకుండా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతా అని అన్నారు. ఇప్పుడు కూడా కేంద్రం మెడలు వంచుతారుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేస్తారు, చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారు. కేంద్రం మెడలు వంచుతాను అన్నారు, వంచారుగా. ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి సాల్వ్ వేస్తారు. సాల్వ్ వేయాలంటే అక్కడ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు ఒంగోవాలి కదా. సో మరి ఒంగోనే సాల్వ్ వేసుకోవాలి కదా, అంటే ఒడించినట్టే కదా మెడలు. సో ఈనాడు లేవు, అందుకే ఎల్లో మీడియా ఈనాడు ఎప్పుడు అటువంటి వార్తలు రాస్తారు. ఆయన కేంద్రం మెడలు వంచుతానన్నారు, వంచారు అంతే. ఇక అధికారంలోకి వచ్చాక ఏం చేశారు? కేసులు, సొంత అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కాలదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమల కోసం 32 మంది బలిదానాలు, 22,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను గాలికి వదిలేశారు. ఉక్కు కార్మికుల బాధకు కారకుడయ్యారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నిస్తుంటే చేష్టలుడికి చూశారే తప్ప దాని పరిరక్షణకు ఎక్కడ ఏ కోశాన ప్రయత్నించలేదు. సరే, ఇప్పుడు ఈనాడు వాళ్ళు ఇలా రాశారు. కేంద్రం ఏమో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ట్రై చేస్తుందని రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు అడగట్లేదు అని రాశారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుకు, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పొత్తు కోసం వెళ్తుంది. ఈరోజు ఢిల్లీలో కీలకమైన భేటీ జరగబోతోంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాత్రి అమిత్ షా గారిని, జేపీ నడ్డా గారిని కలవబోతున్నారు. దాదాపుగా 99% పొత్తు ఫిక్స్ అయినట్టే. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత అంటే చంద్రబాబు గారు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్తారు. వెళ్ళి ఫైనల్ చేస్తారు. మేబీ బీజేపీ ఒక 4 లేదా 5 ఎంపీ సీట్లు, ఒక 7 లేదా 8 ఎమ్మెల్యే సీట్లు ఒక ప్రపోజల్ రెడీ చేసి పెట్టుకుంది. వాళ్ళు అడుగుతారు, చంద్రబాబు గారు ఇచ్చేస్తారు. మరి కేంద్రం చేసిన పాపాలు పోతాయా? పోలవరానికి నిధులు ఇవ్వాల్సింది ఎవరు? కేంద్రం ఎందుకు ఇవ్వలేదు? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నది ఎవరు?
మరి దానికి సమాధానం చెప్పాలి. రాజధానిని మన రాష్ట్ర ప్రభుత్వం చీల్చి చెండాడుతుంటే కేంద్రానికి అధికారాలు హక్కులు ఉన్నప్పటికీ ఎందుకు ఆపే ప్రయత్నం చేయలేదు? అది సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా ఇవ్వలేదు సరే, మరి మిగిలిన జాతీయ ప్రాజెక్టులు ఏమయ్యాయి? మిగిలిన జాతీయ ప్రాజెక్టులు ఎందుకు ఏమయ్యాయి? అవి ఎందుకు ఇవ్వాలా? గత ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లీస్ట్ మంగళగిరి ఎయిమ్స్ అయినా వచ్చింది, ఇంకేవో 2-3 తాడేపల్లిగూడలో నిట్ వచ్చింది. మరి ఈ 5 ఏళ్లలో కేంద్ర సంస్థలు ఎన్ని వచ్చాయి? ఇవన్నీ కూడా అడగాలి. ఇవన్నిటికీ జనసేన అండ్ బీజేపీ బాధ్యత తీసుకోవాలి. ఇదిగో కేంద్రం తప్పు చేసింది, ఆ తప్పును మేము కడుగుతాము అని బాధ్యత తీసుకొని బీజేపీ దగ్గరకు వెళ్ళాలి. లేకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వీళ్ళకున్న ఓట్ల శాతం 2-3 మైనస్ అవుద్ది. అయితే లాభ నష్టాలు మనం ఆలోచించాలి, తక్కడ ఆలోచించాలి. ఇంకా ఉంది, ఓట్ల శాతం మైనస్ అయినా ఎందుకు బీజేపీతో పొత్తు కోసం వెళ్తున్నారు? ఇష్టానుసారం బలవంతంగా వ్యవస్థలను వైసీపీ వాడుకొని పోలీసులను ఏకపక్షంగా చూసుకుంటూ అధికారులను యంత్రాంగాన్ని ఏకపక్షంగా వాడుతున్నారు. దాన్ని కంట్రోల్ చేయాలంటే బీజేపీతో పొత్తు ఉండాలి. వైసీపీ దగ్గర విపరీతంగా డబ్బులు ఉన్నాయి, టీడీపీ జనసేన దగ్గర లేవు. వీళ్ళకు కూడా దానికి తగ్గట్టు డబ్బులు కార్పొరేట్ ఫండింగ్ కావాలి అంటే బీజేపీతో పొత్తు ఉండాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది, డేటాలు కూడా పట్టుకెళ్ళిపోతున్నారు. సో ఎన్నికల సంఘం న్యూట్రల్గా ఉండాలి అంటే బీజేపీతో పొత్తు ఉండాలి. సో వ్యవస్థలను, పోల్ మేనేజ్మెంటు, వ్యవస్థల మేనేజ్మెంటు, ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, దీనికోసం బీజేపీతో పొత్తు ఉండాలి. అందుకని జనసేన ప్లస్ టీడీపీ వాళ్ళకి ఒక 2-3% ఓటింగ్ తగ్గినా సరే పర్వాలేదు, మాకైతే ఆ పార్టీతో పొత్తు కావాలని వెళ్తున్నారు. సో అదనమాట సంగతి. చెప్పేశాను కదా. ఇదిగో నేడు ఢిల్లీకి చంద్రబాబు అమిత్ షాతో భేటీ, అదే అంశం చెప్పాను కదా. ఇక ఏ ప్రభుత్వం వచ్చినా 8 పథకాలు అమలు చేయాల్సిందే, వాటిని ఎవరూ తొలగించలేరు. ఏడాదికి 52,700 కోట్లు ఖర్చు, అఖండ మెజారిటీతో గెలుస్తాం, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం, శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సో అఖండ మెజార్టీతో గెలుస్తాము, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం. మరి అఖండ మెజార్టీతో గెలుస్తామన్నప్పుడు ఈ సిద్ధమని బహిరంగ సభలు ఎందుకు, అన్ని స్పీచ్లు ఎందుకు, వాలంటీర్లను ఇంటింటికి పంపించడం ఎందుకు? ఇక దద్దరిల్లిన సభ, నిత్యావసరాల ధరల పెరుగుదలతో తెదేపా వాయిదా తీర్మానం తిరస్కరించిన స్పీకర్, చర్చకు పట్టుబడుతూ తెదేపా సభ్యుల తీవ్ర నిరసన, కాగితాలు చింపి స్పీకర్పై విసిరిన సభ్యులు. ఇలా చేస్తే తాము రెచ్చిపోతామన్న మంత్రి అంబటి, తొడకొడితే కుర్చీ రావడానికి సినిమా కాదన్న అబ్బయ్య చౌదరి. గందరగోళం మధ్యనే ఒకరోజు తెదేపా సభ్యులు సస్పెన్షన్, తెదేపా ఎమ్మెల్యే గంట రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్ ప్రకటన. అసెంబ్లీలో ఏం జరుగుద్దో మనందరం కూడా ఊహించవచ్చు. మనకు ఊహాతీతంగా ఏమీ అసెంబ్లీలో జరగదు. ప్రతిపక్ష సభ్యులు నిరసనలు పెడతారు, స్పీకర్ గారు సస్పెండ్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ వైసీపీ ఎమ్మెల్యేలు హేళనగా ఉంటారు. ఇక జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం, నడి రోడ్డుపై కానిస్టేబుల్ను స్మగ్లర్లు చంపేశారు, రాష్ట్రంలో పోలీసులకు రక్షణ ఉందా? వాలంటీర్లు నా స్టార్ క్యాంపెయినర్లు. గంగాధర నెల్లూరులో జరిగిన రా కదలరా సభలో చంద్రబాబు ధ్వజం. జగన్ తీవ్ర మానసిక ఆవేదనలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమై రాత్రిలో ఆయనకు నిద్ర పట్టడం లేదు. అందుకే అవినీతి డబ్బుతో సిద్ధమంటూ పెద్ద పెద్ద కటౌట్లు పెడుతున్నారు. నేను ఒకటే చెబుతున్నా, సీఎంను మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారు. సిద్ధం కటౌట్లు చూసిన ప్రతిసారి ప్రభుత్వం పెట్టిన బాధలు, బాధుడు, హింసా రాజకీయాలు, తరలిపోయిన పరిశ్రమలు, వలసలు గుర్తుకు రావాలి. తెదేపా జనసేన జెండాలు పట్టుకొని 60 రోజులు సైకిల్ ఎక్కి ప్రచారం చేయండి. మీ భవిష్యత్తును బంగారం చేస్తా. మీరు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాంక్ అవ్వాలి అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సో చంద్రబాబు నాయుడు గారి మీటింగు, ఆయన మాట్లాడిన అంశాలు దీనిలో వేశారు. సో నేను నిన్న చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి స్పీచ్లో పంచులు ఉండట్లేదు. చంద్రబాబు గారి స్పీచ్తో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ స్పీచ్ కొన్ని పంచ్ డైలాగులు ఆకట్టుకునేలా ఉంటుంది. ఆ థీము, ఆ రైమింగు అంత కరెక్ట్గా ఉంటుంది. మరి టీడీపీ ఆ విషయంలో చూసుకోవాలి. ఆ క్వార్టరీ వాళ్ళు కొంచెం స్పీచ్ అది మార్చాలి. తర్వాత జగనన్న పాపాలు అని ఈనాడులో ఒక వార్త వేశారండి. ఊరూరా వాలంటీర్లు, అన్ని చోట్ల జగన్ అరాచకాలు. పైకి వారు స్వచ్ఛంద వాలంటీర్లు, గౌరవవేతనంతో పనిచేసే వాళ్ళు, ప్రజలకు సేవలు అందించాల్సిన వారు. కానీ వారు చేస్తున్నది జగనన్న సేవ. ప్రజలపై అడుగడుగున నిఘా, వాడవాడలా వైకాపా అరాచకాలకు తోడు నీడ, ప్రజా ప్రయోజనం పేరిట దిగిన అన్న జనం
ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటైన ప్రైవేట్ సైన్యం మీ ఇంటికి ఎవరు వచ్చినా మీరు ఎటైనా వెళ్ళినా సరదాకు మీ ఇంటి వాకిట్లోనో సరుకులనో కొట్లోనో రాజకీయంగా ఏదైనా నోరు జారినా వేగుల్లా పెట్టేస్తారు, వైకాపాక చేరవేస్తారు అని ఒక వార్త రాశారు. 3వ పేజీలో దాన్ని ఇలా తీర్చిదిద్దారు. ఊరూరా వాలంటీర్లు, అన్ని చోట్ల జగన్ అరాచకాలు అని వాలంటీర్లను, ఇదిగోండి వాలంటీర్లు అనే స్టీరింగ్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తిప్పుతున్నారంట. అంటే వాలంటీర్ల ద్వారా బండి నడిపిస్తున్నారు, వాలంటీర్లు ఎలా కావాలంటే అలా వాడుకుంటున్నారు అని అదే అర్థం. వైకాపా కార్యకర్తలే వాలంటీర్లు, ప్రజాధనం సాక్షిపరం, ఓట్ల తొలగింపులోనూ వాళ్ళే, జవాబుదారీతనం లేని వ్యవస్థ, ఇలా వాలంటీర్ల గురించి సర్కారీ సేవలను గడప గడపకు చేర్చే స్వచ్ఛంద సేవకులు అంటూ వాలంటీర్ల వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి సృష్టించారు. పూర్తిగా ప్రజాధనంతోనే వాలంటీర్లను పెంచి పోషించిన జగను వారితో సొంత పార్టీ పనులు చేయించుకుంటున్నారు. వైకాపా చీకటి వ్యవహారాలు అన్నింటినీ వాలంటీర్ల చేతుల మీదుగానే జరిపించారు. నిజంగా చాలా దారుణం. నిజమే కదా, ఊర్లో వాలంటీర్లు ఏం చేస్తున్నారు? వైసీపీ మీటింగులకు జనాలను పంపిస్తున్నారు, వైసీపీ తరపున ఇంటింటే ప్రచారం చేస్తున్నారు, అంతే కదా. వైసీపీ అంటే వాళ్ళకి ఇచ్చే జీతం ఎక్కడి నుంచి ఇస్తున్నారు? మన రాష్ట్ర ఖజానా నుంచి ఇస్తున్నారు, ప్రభుత్వ డబ్బులు ఇస్తున్నారు. నిజమే కదా. ఈ వార్తలో ఏమైనా తప్పు ఉందా? వాలంటీర్లను ఏ విధంగా వాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. అంటే మన రాష్ట్రంలో ఎవరు అడగకూడదు, ఇటువంటి నిజాలు మాట్లాడకూడదు. మాట్లాడిన ప్రతి ఒక్కడు టీడీపీ ఓడో ఎల్లో ఓడో అయిపోతాడు. కళ్ళు ఎదురుగానే ఘోరాలు జరుగుతున్నాయి, కళ్ళు ఎదురుగానే తప్పులు జరుగుతున్నాయి, కళ్ళు ఎదురుగానే దారుణాలు జరుగుతున్నాయి. ఎవరు మాట్లాడితే వాడు కమ్మోడో లేదంటే ఎల్లో ఓడో లేదంటే ఇంకెవడో అయిపోతాడు అనమాట. అంత నీచ బుద్ధిలో ఉన్నవాళ్ళు ఉన్నారు మన ఏపీ స్టేట్లో. నేను ఇన్నాళ్ళైన ఛానల్ పెట్టి 2.5 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నా. ఇప్పటికీ కూడా నన్ను ఎల్లో మీడియా కమ్మ మీడియా అని అంటారు, కానీ నేను చెప్పేది ఫేక్ కంటెంట్ అని ఒక్కడో అండవు. నేను చెప్పేది అబద్ధం కాదు, నేను చెప్పేది అబద్ధము, నేను చెప్పేది ఫేక్ అని ఎవరు అనరు. ఎందుకు? నిజాలే. కానీ ఆ నిజాలు తట్టుకోలేక వేరే పార్టీ నిందేస్తారు. సో అదొకసారి ఆలోచించాలి. చేస్తున్న తప్పులను చూడండి, తొక్కించి చంపేశారు. కానిస్టేబుల్ను ఎర్రచందనం స్మగ్లర్లు వాహనం ఎక్కించి చంపేశారు. ఇంకెంతకన్నా దరిద్రం ఉంటుందా? ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? దౌర్భాగ్యము దరిద్రం అనే టోపీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంని చెండాడుతున్నాయన్నమాట. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. ఏపీ ఎస్పీ 14వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ గణేష్ను వాహనంతో ఢీకొట్టి చంపేశారు. పీలేరు నియోజకవర్గం ఖమ్మంవారిపల్లె మండలం ఎంవీపల్లె గ్రామ సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎర్రచందనం అక్రమ రవాణా సమాచారం రావడంతో తిరుపతి నుంచి 4 కానిస్టేబుల్ టాస్క్ ఫోర్స్ బృందం సుండుపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద కాపు కాసింది. మంగళవారం వేకువజామున 2:30 సమయంలో ఎర్రచందనం తరలిస్తున్న కారు వేగంగా రాగా కానిస్టేబుల్ ఆపే ప్రయత్నం చేశారు. కారుకు ఎడం వైపున ఉన్న కానిస్టేబుల్ ఈ గణేష్ అనే అతన్ని కారు గుద్దేసి తొక్కేసి చంపేసి వెళ్ళిపోయారంట. ఇంకా అంతకన్నా దరిద్రం ఇంకేమైనా ఉందా? కానిస్టేబుల్ని చంపేస్తున్నారు, ఎంఆర్ఓలని చంపేస్తున్నారు, పంచాయతీరాజ్ ఇంజనీర్లను చంపేస్తున్నారు. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి. సో ఆలోచించుకోవాలి ప్రజలు, రాష్ట్రంలో ప్రజలు ఆలోచించుకోవాలి. ఇక ప్రత్యేక హోదా సాధనకు వచ్చిన 15 అవకాశాలను జగన్ వదులుకున్నారు. ఆయన స్వప్రయోజనాలే ఇందుకు కారణం. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ విజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్కు ఫిర్యాదు చేసినట్టు వెల్లడి. ఓకే, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో చంద్రబాబు వరుస భేటీలు, ఎన్నికలకు సమాయత్తం కావాలని ఇది. సో నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో చంద్రబాబు నాయుడు గారు వరుసగా భేటీలు అవుతున్నారంట. సో ఎన్నికలకు సమాయత్తం కావాలని దాదాపుగా టికెట్లు కారమైన వారి నుంచే తొలిదశ పిలిచి మాట్లాడుతున్నారన్న అభిప్రాయం నాయకుల్లోనూ ఉంది, ఆయనతో సమావేశమైన ఇన్ఛార్జీల్లోనూ ఉంది. సో చింతమనేని ప్రభాకర్ గారు, పుట్ట సుధాకర్ యాదవ్ గారు, వర్ల కుమార్ రాజా, పరిటాల సునీత, కొండ్రు మురళి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అలాగే బండారు సత్యనారాయణమూర్తి తదితరులతో మీటింగ్ అయ్యారంట. తర్వాత నేడు ఢిల్లీకి చంద్రబాబు అమిత్ షాతో భేటీ, అది కూడా చెప్పుకున్నాము. ఇక నెక్స్ట్ లోపల పేజీలకు వెళ్తే, సార్ చెప్పిందే శాసనం, మేడంకు ఎదురు చెప్తే నాశనం, ఆమె రంగంలోకి దిగితే ఇంకా అంతే. ఆయన ప్రజాప్రతినిధి, ప్రతి పనిలోనూ విధిగా వెతుకుతారు నిధి. చాలా కాలం తర్వాత దొరికిన పదవితో దోపిడీకి తెరలేపారు. సతీపుత్ర సమేతంగా రంగంలోకి దిగారు. పతిదేమో అధికార బలం, సతిదేమో బెదిరించగలం. ఇంకేముంది, అక్రమాలకు అడ్డేముంది, బినామీలతో అవినీతి సృష్టించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గ ప్రముఖ ప్రజాప్రతినిధి సుదీర్ఘ విరామం తర్వాత వైకాపా తరపున గెలిచారు. ఎవరో తెలుసుగా ఆయన. ఈ ఫోటో చూస్తేనే అర్థమవుతుంది ఆయన ఎవరు అనేది. ఆ గడ్డము, ఆ గెటప్పు, ఆ సూటు, ఆ బ్లేజరు
ఇవన్నీ చూస్తే ఎవరు అనేది అర్థమవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో కీలక ప్రజాప్రతినిధి అని కూడా రాశారు. సో ఎవరు అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆమె రంగంలోకి దిగితే అంతే అని ఇండైరెక్ట్గా రాశారు. కొంచెం అది కీలక నియోజకవర్గం, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఇండైరెక్ట్గా రాశారు. డైరెక్ట్గా ఎక్కడ రాయలా. మరో 4,000 కోట్ల అప్పు, మొత్తం 45 వారాల్లో 34 వారాల అప్పులే, బహిరంగ మార్కెట్ రుణమే 66,000 కోట్లు అంట. సో ఇవన్నీ డిఎస్సిపై జగన్ మాట తప్పారు. మాజీ ఉపసభాపతి బుద్ధప్రసాద్ ధ్వజము, కనిష్ట ధరలతో గరిష్టం దాకా ఖజానాకు 470 కోట్ల నష్టం అంట. సో ఇవన్నీ ఇచ్చారు. తర్వాత సాక్షికి వెళ్దాం. మళ్ళీ మన ప్రభుత్వమే చేయగలిగిందే చెప్పాము, చెప్పిందే చేశాము, చేయగలిగిందే చెప్పారంట. మద్య నిషేధం అని చెప్పారుగా, మద్య నిషేధం మొత్తం చేసిన తర్వాత 2024లో ఓట్లు అడుగుతానని చెప్పారుగా, మరి ఇప్పుడు చేయలేదుగా. చెప్పారు కదా 2024 నాటికి మద్యం స్టార్ హోటళ్ళకే పరిమితం చేస్తామని ఆయనే అన్నారు. మరి ఎక్కడ స్టార్ హోటల్ ఉంది? చిన్న చిన్న వీధుల దుకాణాల్లో కూడా దొరుకుతుంది. సో మరి జరగల. సిపిఎస్ రద్దు చేస్తాం వారం రోజుల్లో అన్నారు, జరగల. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు, జరగల. సో చాలా వరకు జరగల. కాకపోతే ఆ పార్టీ మానసిక దృఢత్వం, దాన్ని నేను దృఢత్వం అనే అంట. ఎలా ఉందంటే వాళ్ళు చేసిన తప్పులను కూడా కవర్ చేసుకోగల సమర్థత వాళ్ళకు ఉంది. అలా ఉండాలి అంటే అన్నీ వదిలేయాలి. అన్నీ వదిలేసి రాజకీయం చేయడం ఈ రోజుల్లో కష్టం, కానీ వైసీపీకే సాధ్యమైంది. అది ఆర్థిక సంక్షోభం, కోవిడ్ను ధీటుగా ఎదుర్కొన్నాం, సవాళ్ళకు ఎదురొడ్డి అండగా నిలిచాము, 99% హామీలను చిత్తశుద్ధితో అమలు చేశాము, డీబీటీ నాన్ డీబీటీతో రూ 4.31 లక్షల కోట్లు ప్రజలకు అందించాము, మాపై వ్యతిరేకత ఉంటే ప్రతిపక్షాలు ఎందుకు ఏకమవుతున్నాయి, 2 జాతీయ పార్టీలతో చంద్రబాబుకు అవగాహన ఎందుకు, అప్పులపై ఎల్లో గ్యాంగ్ దుష్ప్రచారము, బాబు హయాంలోనే అధికంగా అప్పులు, సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ చంద్రబాబు గొగ్గోలు, మళ్ళీ దగా చేసేందుకే బాబు 6 వాగ్దానాలు, చంద్రబాబు సంపద సృష్టి అంతా పచ్చాబద్ధమే, ఆయన పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒకటైనా ఉందా, ఆయన నమ్మితే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్టే. మరి మనల్ని నమ్మితే రాష్ట్ర విభజన నుంచి ఇప్పటి వరకు కూడా మనల్ని రెవెన్యూలోకి వెంటాడుతుంది. మనం కలిసికట్టుగా 60 ఏళ్ల పాటు ఉమ్మడిగా హైదరాబాద్ను నిర్మించుకున్నాం. అది ఎకనామిక్ పవర్ పాయింట్. అందుకే మన రాజధానిని నాశనం చేసాం. హైదరాబాద్ను నిర్మించుకున్నామని చెప్తూ మన రాజధానిని నాశనం చేసుకున్నాం. అమరావతిని డెవలప్ చేస్తే ఈ పాట అమరావతి నుంచి కూడా ఆదాయం వచ్చేదిగా. వాళ్ళు సర్క్యులేషన్ కోసం ఏవైనా రాస్తారు. నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈనాడు రాతలపై జస్టిస్ మల్లికార్జునరావు అసంతృప్తి, యథాలాపంగా మాట్లాడా, ఎలాంటి కామెంట్లు చేయలేదు. వాళ్ళ రాతలు పరువు నష్టం కలిగించేలా ఉంటే చర్యలు తీసుకోండి. నాకు వ్యతిరేకంగా కూడా కథనాలు రాశారు. ఎవరేం రాసినా నేను గొంతెత్తలేను కదా. ఏమన్నా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు. ఎల్లో మీడియా కథనాలపై న్యాయమూర్తి వ్యాఖ్యలు, ప్రజలను ఎడ్యుకేట్ చేసేందుకు రాశామని ఆ పత్రికలు వాళ్ళు చెప్పారు. న్యాయవాది పాసాని 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో అరెస్ట్ చేయకూడదనేం లేదు. అరెస్ట్ చేయాలా లేక 41A నోటీసు ఇవ్వాలా అన్నది దర్యాప్తు అధికారి విచక్షణ. ఇందులో న్యాయస్థానాల జోక్యం తగదు. పోలీసుల మనోస్థైర్యం దెబ్బకూడదనే ఆ కథనాలను మీకు దృష్టికి తెస్తున్నాం, హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం. అదనమాట. కేసులో ఓడిపోయినా ఏదో ఏంటది పరువు పోయిన మర్యాద దక్కింది అంటారు కదా, అలా కేసులో ఓడిపోయినా సరే ఏదో దానికి కవరింగ్ ప్రయత్నాలు అనమాట. శరణు బీజేపీ కోసం చంద్రబాబు పాటలు, ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేందుకు సిద్ధం. అవును, మన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తానేమో మెడలు వంచడానికి వెళ్తున్నట్టు, పోలవరం కోసము ప్రత్యేక హోదా కోసము వెళ్తున్నట్టు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే పొత్తు కోసం వెళ్తున్నట్టు, అంతేగా. సో కమలం పెద్దలను కలిసేందుకు నేను ఢిల్లీ పైనము జనసేనతో జతకట్టిన జగన్ను ఎదుర్కోవడం కష్టమేనని తేటతెల్లము, పవన్తో భేటీల్లోనూ దీనిపైన చర్చించడమైన మోదీ షా ప్రసన్నం కోసం మమ్మర ప్రయత్నాలు. సో చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు. 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాల కేటాయింపునకు రెడీ అన్నారు, కానీ 4 లోక్సభ 8 అసెంబ్లీలు ఇచ్చే అవకాశం ఉంది. ఇక శరవేగంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లో ఇప్పటి వరకు 3 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి. సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు చేస్తున్న యంత్రాంగము 30 లక్షల రిజిస్ట్రేషన్లు చేసేందుకు పక్కా ఏర్పాట్లు. మంచిది. ఇప్పుడు వరకు 3 లక్షలే అంట. ఎలక్షన్ కూడా వచ్చేలాగా అవ్వాలి. మరి ఎన్నో అవుతాయో చూడాలి. అసెంబ్లీలో టీడీపీ రగడ ఇవన్నీ రాసుకొచ్చారులే. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో రండి మాట్లాడుకుందాం, చంద్రబాబుకు అమిత్ షా ఫోన్, నేడు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు. చెప్పానుగా ఢిల్లీ వెళ్తున్నారు ఏంటనేది మ్యాటర్ చెప్పాను కదా. రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయొచ్చా, సుప్రీంలో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ, పంజాబ్ రిజర్వేషన్ల చట్టంపైన పరిశీలన, ఏపీ కేసును ఉటంకించిన పిటిషనర్లు. అదంతా తెలియదు కాదు. ఓర్ మాస్ దోపిడీ, నిన్న బీచ్ శాండ్ ఇప్పుడు ఐరన్ ఓర్, జగన్ సమర్పించే భారీ దోపిడీ టెండర్. ప్రకాశం జిల్లాలో 3143 ఎకరాల్లో ఐరన్ ఓర్, ఏడాదికి 5 మిలియన్ టన్నుల తవ్వకం అమ్మకం. ఏపీఎండీసీ యజమాని భాగస్వామి కోసం వేట,
దీనికోసం జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు, ఎండీసీకి 11% వాటా ఇస్తే చాలు, మిగిలిన 89% ప్రైవేట్ ఇచ్చేందుకు ఓకే. జిందాల్కు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. జిందాల్ లేదా మరో కార్పొరేట్ కంపెనీకి ప్రకాశం జిల్లాలో ఐరన్ ఓర్ ఇచ్చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. ఇంకా గొల్ల అయిపోద్ది అనమాట, కింద మొత్తం గొల్ల చేసి వదిలేస్తారు. సో దాన్ని ఒకదాన్ని రాశారు. తర్వాత కారుతో ఢీకొట్టి ఆపై తొక్కించి కానిస్టేబుల్ దారుణ హత్య, ఎర్రచందనం స్మగ్లర్లో ఘాతకం, ఇది ఒకటి చూడొచ్చు. తర్వాత చెలో అసెంబ్లీపై ఉక్కుపాదం, పార్టీలకు అతీతంగా సర్పంచుల పోరుబాట, అసెంబ్లీ ముట్టడిని భగ్నం చేసిన సర్కారు, పోలీసులకు అలుగప్పి ముట్టడికి యత్నము, అడ్డుకున్న పోలీసులు, తోపులాట్లో పలువురికి గాయాలు, వ్యాన్లలో కుక్కీ స్టేషన్లకు తరలింపు, జిల్లాల్లోనూ ఎక్కడికక్కడ నిర్బంధాలు, నిధులు విధులు అపహరించారని సర్కారుపై సర్పంచుల ధ్వజము, ఎన్నికల్లో తమ సత్తా ఏంటో రుచి చూపిస్తామని హెచ్చరిక. రుచి చూపించడం ఎందుకు, మొత్తం ఫుడ్డే పెట్టేయండి. సో సర్పంచులు నిన్న అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించి విఫలమయ్యారు. అక్కడ దాన్ని చూడొచ్చు. చేతకాక చేయలేక అసెంబ్లీ సాక్షిగా జగన్ వింత వాదనలు, కేంద్రంలో ఎవరికి మెజార్టీ రాకూడదనే షరతు, విపక్షంలో ఉండగా మెడలు వంచేస్తానని గర్జన, అధికారంలోకి రాగానే కేంద్రంతో ములాఖత్తు, హైదరాబాద్ వంటి నగరం లేదని ఆవేదన, విశాఖపట్నం నుంచి ఐటీని తరిమేసింది ఆయనే, తన హయాంలో ఆర్థిక సంఘం నిధులు రాలేదట, మరి కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగలేదు? మీరు అడగండి, కేంద్రాన్ని పొత్తు పెట్టుకుంటున్నారుగా. రాయలకోటలో శంకర్దాదా ఎమ్మెల్యే సోదరుల అడ్డగోలు దోపిడీ, మండలాల వారీగా పంచుకుని వసూళ్లు, కియాలో బినామీ పేరుతో అక్రమార్చన, ఉద్యోగులను తరలించే వాహనాలు వారవే, కార్మికుల వేతనాల్లోనూ కమిషన్లు, రియల్ ఎస్టేట్ ఇసుక వాటాల్లో చందాలు. ఇది ఎవరనేది అర్థమైంది కదా. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక పేరు మోసిన నియోజకవర్గంలో, ఒకప్పుడు మంచి రాజకీయ చరిత్ర ఉన్న నియోజకవర్గంలో ఇద్దరు అన్నదమ్ముల గురించి రాసుకొచ్చారు. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో అంశాలు అన్నమాట. ఇంకా ఈనాడులో కూడా లోపల పేజీలో కొన్ని వార్తలు ఉన్నాయి ఈ అసెంబ్లీ గురించి. అలాగే కుట్రదారులు కనిపించట్లేదా, వైకాపా నాయకులను ఎందుకు విచారించరు, కనీసం వారికి నోటీస్ అయినా ఇవ్వరా, ఎన్నికల సంఘం కళ్ళకు గంతలు కడతారా, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాల ఘటనలో పోలీసుల తీరు, తిరుపతి లోక్సభ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు దొంగ ఓట్ల వ్యవహారాల మీద ఈసీ సీరియస్ అయింది కానీ పోలీసులు మాత్రం అంత సీరియస్గా లేరు. ఐపాక్ ప్రతినిధుల గుప్పెట్లో ఓటర్ల వివరాలు, సిబిఐ విచారణ చేయించాలి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెదేపా నేతల ఫిర్యాదులు. మొత్తానికి తెదేపా నాయకుల ఫిర్యాదుల మేరకు సిబిఐ విచారణ కోరతారంట. కేంద్రంతో పొత్తు పెట్టుకుంటున్నారుగా, అది కూడా సిబిఐ విచారణ చేసుకోండి. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న అంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.